ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానము, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, నీ ఉద్దేశములు సఫలమగును. సామెతలు 16:3. టుడేస్ గాడ్స్ ప్రామిస్, commit thy works unto the Lord, and thy thoughts shall be established. Proverbs chapter 16 verse 3. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? క్రమముగా దేవుని వాక్యమును చదువుతున్నారా? సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో నశించిపోయే ఆత్మల కొరకు, సంఘముల కొరకు, సేవకుల కొరకు, సేవలో ఉన్నవారి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నారా? దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉంది. మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి అని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అందుచేత ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, ఈ వాగ్దానములో ప్రభు నీతో, నాతో, మనతో మాట్లాడేటువంటిది ప్రాముఖ్యమైన సంగతి. సామెతలు 16:3లో నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, నీ ఉద్దేశములు సఫలమగును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు మనలను ప్రేమించి మనకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానం, లేఖన భాగం. ఈ లేఖన భాగములో ప్రభు ఈ దినం నీవేం చేయాలి, నేనేం చేయాలి, మనం ఏం చేయాలి అన్నది ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాగ్దానములో మనం చూడగలిగేది ఏంటంటే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. మనకి ఎన్ని భారాలు ఉంటాయి? కుటుంబ భారం, బిడ్డల భారం, చదువుల భారం, ఆరోగ్య భారం, సంసారమునకు వచ్చిన భారం, ఆర్థికపరమైన భారం, పిల్లల యొక్క వివాహాలు, పిల్లల యొక్క చదువులు, వారి భవిష్యత్తును వచ్చిన భారం, భర్తను గూర్చి, భార్యను గూర్చి, బంధువులను గూర్చి ఎన్నో రకాలైనటువంటి భారాలు మనం కలిగి ఉంటూ ఉన్నాం. అయితే ఈ భారములన్నీ కూడా మనం భరించాల్సిన అవసరం లేదు, కానీ నీ భారము యెహోవా మీద నుంచు. ఎన్నోసార్లు మన భారాలన్నీ మన మీద వేసుకుంటాం, లేక మన భారాలు ఒకరి మీద ఒకరు వేస్తాం. భార్య భర్త మీద, భర్త భార్య మీద ఇలాగూ భారములు వేసుకునేవారు ఉన్నారు. అయితే ప్రభు అంటాడు, నీ భారము యెహోవా మీద మోపు, నీ ఉద్దేశములు సఫలమగును. మన జీవితంలో ప్రతి భారాన్ని ప్రభు మీద మనం వేస్తే ఆయన మన భారములు భరించి మనకు సహాయం చేస్తాడు. అది కుటుంబ భారమైన, అది సంసారం యొక్క భారమైన, అది పిల్లలను గుర్చిన భారమైన, అది ఆర్థికపరమైనదైనా, అది ఎలాంటి సమస్య అయినప్పటికీ ప్రభు నిశ్చయముగా మన భారములన్నీ భరిస్తాడు. అప్పుడు మన హృదయం తేలిగ్గా ఉంటుంది.
మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది. అందుకే మన భారములు ప్రభు మీద వేసి ప్రతి దినం దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి మన యొక్క అవసరాలు అక్కర్లు అన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం తెలియపరుస్తూ వచ్చినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ వ్యక్తిగత భారం, కుటుంబ భారం, సంసార భారం, ఆరోగ్య భారం, ఉద్యోగ భారం, ప్రతి భారాన్ని దేవుడు తీసుకుంటాడు. దేవుడే నీ చేయి పట్టి నిన్ను నడిపించి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, జీవితంలో మరి నీ భారములన్నీ ప్రభు మీద వేయవలసిందిగా ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభుకి మనము కానీ మన భారములు మనం బరువు కాదు. ఎందుకంటే ఆయన నీకు తండ్రి, నీవు ఆయనకు కుమారుడు. కాబట్టి నీ అవసరాలు, నీ అక్కర్లు, నీ భారములన్నీ కూడా నిన్ను ఆదుకునే, నడిపించే, నీకు సహాయం చేసే నీ దేవుని మీద నువ్వు వేస్తే ఆయన సజీవుడు, భారములు మోయగలిగినవాడు, భరించగలిగినవాడు, మన అనుదిన భారమును భరించేవాడు, ఆయన ప్రతి అవసరక్కర తీర్చేవాడు. కాబట్టి ప్రియ స్నేహితుడా, ఈ దినమంతా నీ భారములన్నీ దేవుని మీద మోపు, దేవుని మీద వేయి. దేవుడు నీ అవసరాల అక్కర్లన్నీ తీరుస్తాడు, నీకు సహాయపడతాడు, నీకు తోడుగా ఉంటాడు, నడిపిస్తాడు. కాబట్టి మీ చింత యావత్తు, మీ భారం ఆయన మీద వేయుడి అని వ్రాయబడుతున్నటువంటి మాట ప్రకారం ప్రభు మీద నీ భారం అనేసి ముందుకు సాగితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను దీవిస్తాడు. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా ప్రార్థనలో ఏకీపించండి. ఆమేన్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థనలో పాలు పొంది ఈ వాక్యమును విని మీ భారములన్నీ ప్రభు మీద మోపి మీరు ప్రభు దగ్గర నుండి విశ్రాంతిని, నెమ్మదిని పొందాలి అని మేము మనవి చేస్తూ ఉన్నాం. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మరి కొన్నిసార్లు పేరు వరుసన మేము చేయలేకపోవచ్చు. మీరు మరి ఈ ప్రార్థనలో మీ పేరు ఉంది అని, మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నామని నమ్మి మీరు కూడా ప్రభువుని స్తుతించండి. ప్రభు మీ అవసరాల అక్కర్లన్నీ కూడా తీరుస్తాడు, సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపయు కనికరము సమాధానము గల దేవా, ఎన్నడూ మారని, మార్పు చెందని, మాట తప్పని దేవా, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న తండ్రి, మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడు, మా విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మరి దైవజనుడు భక్సింగ్ గారి ద్వారా మీరు మాకు అనుగ్రహించిన ఈ సహవాసమును బట్టి, ఈ పరిచర్యను బట్టి, సంఘములను బట్టి, సేవకులను బట్టి, ప్రభా విశ్వాసులైన వారందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకునండి, సహాయమును చేయండి. నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా కొరకై, గల్ఫ్ కంట్రీస్ కొరకు, అరబ్ కంట్రీస్ కొరకు, కమ్యూనిస్ట్ దేశాల కొరకు, ఉక్రెయిన్ కొరకు, మణిపూర్ కొరకు, మా ప్రభా ప్రయాణాలు చేస్తున్న వారి కొరకు, ఉద్యోగాలు చేస్తున్న వారి కొరకు, వివాహములు కాని వారి కొరకు, సంతానము లేని వారి కొరకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారి కొరకు, సమస్యలు ఉన్న వారి కొరకు, చిన్నపిల్లలు, యవనస్తులు, విడోస్ కొరకు, ప్రమోషన్ లేని వారి కొరకు, గృహ నిర్మాణంలో ఉన్న వారి కొరకు, ప్రభా మరి గవర్నమెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ కొరకు మా తండ్రి మేము ప్రార్థన చేస్తున్నాం. మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఆల్ గాడ్ సర్వెంట్స్ అండ్ ఎల్డర్స్ అండ్ డీకెన్స్ అండ్ బిలీవర్స్ అండ్ చర్చెస్, పొలిటికల్ లీడర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్వార్థికులు, కాపరులు, ఉపదేశకులు, బోధకుల కొరకు,
మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 195 కంట్రీస్ కొరకు, 7.8 బిలియన్ పాపులేషన్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనాథులైన దిక్కులేని పిల్లల కొరకు, మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, ఎవరైతే గృహ నిర్మాణాల్లో ఉంటున్నారో వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాలతో ఉన్న వారందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభువా, డాక్టర్స్ కొరకు, పేషెంట్స్ కొరకు, విడోస్ కొరకు, వృద్ధాప్య బలహీనతలో ఉన్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దయగల పరలోకపు తండ్రి, విశ్వాసులుగా ఉన్నటువంటి కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రభువా, మరి సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి విశ్వాసుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరే సహాయమును చేయండి. ప్రతి వారి అవసరాలు, అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మరి స్థానిక సంఘం యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే విశ్వాసులుగా ఉండి మా కొరకు ప్రార్థించండి అని కోరుతున్నారో వారి కొరకు, వారి కుటుంబాల కొరకు, వారి బిడ్డల కొరకు, వారి అవసరాల కొరకు, వారి అక్కర్ల కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, మీరే జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఆగడ కొరకై మరి సంఘాన్ని, విశ్వాసులను, ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ప్రభువా, యూలా ప్రేయర్ హౌస్లో ఉన్న చిన్నపిల్లల కొరకు, యవనస్తుల కొరకు, సహోదరుల కొరకు, సహోదరుల కొరకు, అనారోగ్యాల్లో ఉన్న వారి కొరకు ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించమని మమ్మల్ని మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, శ్రీకాళహస్తి మా ప్రభువా బెతస్తా మందిరం కొరకు, కడప బేతేల్ కొరకు, మలక్పేట హోరేబు కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మీకే అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తూ, ప్రభువా, మేలుకై జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు కలిపి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి చాలామంది మాకు ఇచ్చే సలహా ఏంటంటే, మరి అందరి కొరకు కలిపి ప్రార్థన చేయండి, కొంత వాక్యం చెప్పండి అని సలహా ఇస్తున్నారు. మరి కింద మీ కామెంట్స్లో ఏది మంచిదో, ఏది క్షేమమో దాని గురించి మీరు తెలియపరచాలి అని మనం చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను దీవించునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.